రెగ్యులర్గా చేసుకునే దొండకాయ కర్రీస్ కాకుండా ఇలా క్యాటరింగ్ స్టైల్లో సూపర్గా చేసి చూడండి. స్నాక్లా కూడా తినొచ్చు. దీనికోసం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న దొండకాయలను తడి లేకుండా తుడిచేసి ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు అందులో వేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఇలా చిక్కటి బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక లో ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని ఇలా పకోడీలా వేసేసుకోవాలి. తీసుకొని టిష్యూ పేపర్లో వేసేయండి. ఒక గుప్పెడు పల్లీల్ని కూడా తీసుకొని స్ట్రైనర్లో వేసేయండి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేయండి. ఇవన్నీ కలిపి ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలో వేసి చూడండి. ఇక ఫంక్షన్ స్టైల్లో సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి.